నమస్తే అన్న. ఎందుకు మీరు అంత ఫైర్ అవ్వడం జరుగుతుంది? నేను ఫైర్ అవ్వడం అనేది ఏమవుతుందంటే గత 3 నెలలు 2 నెలల నుంచి గిరాకులు లేవు, చాలా తగ్గిపోయింది. కాబట్టి ఏంటంటే మీరు ప్రభుత్వం దృష్టికి అంటే ఆటోలు గిరాకీ నడవట్లేదు అని చెప్పి ప్రభుత్వం దృష్టికి మీ మీడియా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ద్వారా వెళ్తేనే కదా సీఎం గారు ఏదైనా మాకు స్పందించి మమ్మల్ని పిలిచి పరిష్కరిస్తారు. మీరు అంతవరకు ఎందుకు తీసుకెళ్ళట్లేదు? రోడ్డు మీద ఉన్న వాళ్ళను ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళను మీరు అక్కడ దాకా ఎక్కడో రీచ్ చేస్తారు, ఏదో హెల్పింగ్ అవుతుంది వాళ్ళకి. మరి మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? పట్టించుకోవట్లేదని ఇప్పుడు జనరల్గా ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా మీడియా వాళ్ళు అక్కడ ఉంటారనమాట. సో యాక్చువల్లీ అది వచ్చిన వెంటనే డైలీ ఎక్కడొక చాట ఆటోల ప్రాబ్లమ్స్ యూట్యూబ్ ఛానల్స్లో వస్తూనే ఉన్నాయి. బట్ కాకపోతే అసలు మీరు మీ ప్రాబ్లమ్స్ ఏదో చెప్తున్నారు కదా, సో అంటే డైలీ ఇప్పుడు ఆ పథకం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? అంటే పథకం వల్ల మా మీద ఎఫెక్ట్ పడలే అని నేను చెప్పట్లే. ఇంకో అటు మహిళలకు కూడా బాగానే ఉంది, దాని కూడా నేను కాదని అనట్లే. ఏమవుతుందంటే మాకంటూ ఒక యాప్ అనేది గవర్నమెంట్ ఏదైనా యాప్ అనేది తీసుకొస్తే ఆ యాప్ ద్వారా మేము ఏదైనా బతకగలుగుతాం. ఇప్పుడు మొత్తానికి ఏమవుతుందంటే పథకం వచ్చిన తర్వాత కూడా మా ఆటో వైపు ఎవరు చూడలేని పరిస్థితి. ఒక టైంలో ఆటో అంటే చాలామంది వచ్చి ఎక్కేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది ఏమవుతుందంటే ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆటో వైపు చూడట్లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ ఒక యాప్ ఇచ్చేసి యాప్ ద్వారా మేము తోలుకునేటట్టు మా జీవన ఉపాధి గడుపుకునేటట్టు మాకు ఒకసారి స్పందిస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మేము డైరెక్ట్ మా పరిస్థితులు మా పరిస్థితులు ఏమున్నాయి, మా ఆటోలు ఎందుకు నడవట్లేదు అనేది మేము డైరెక్ట్ ఏమంటున్నాం అంటే సీఎం గారి దగ్గర చెప్పుకుంటాం. మళ్ళీ అక్కడ దాకా రీచ్ చేయండి. ఎందుకంటే ఎంతసేపు వేరే వాళ్ళ ద్వారా వెళ్ళొద్దు. ఎందుకంటే మేము ఆటో తోలుతున్నాం కదా, మా కష్టం నష్టం ఏముంటుంది, పొద్దున్న లేస్తే ఏం జరుగుతుంది, మేము ఎంత సంపాదించుకుంటున్నాం, ఏమవుతుంది అనేది అక్కడ చెప్తాం. మేము అట్లా అంటున్నా. నేను గవర్నమెంట్ తప్పు పట్టట్లే. పేదవాళ్ళకు అందరికీ కూడా మా ఫ్యామిలీలు కూడా ఫ్రీగా వెళ్తుర్రు, కాదనట్లే. కాకపోతే ఏంటంటే మా ప్రాబ్లమ్స్ అనేది మేము డైరెక్ట్ అక్కడే చెప్తాం కదా, అక్కడ దాకా తీసుకెళ్ళండి. ఇప్పుడు ఎవరెవరినో మీరు తీసుకెళ్తారు, మమ్మల్ని కూడా తీసుకెళ్తే మేము డైరెక్ట్ చెప్తాం అన్న. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వరకు అంటే మీరు ఎప్పటి నుంచో ధర్నాలు చేస్తున్నారు కదా, సో ఈ ధర్నాలు ఇవన్నీ ఇప్పుడు నిన్న చూసుకుంటే మొన్న బంద్ కూడా చేశారు. సైబరాబాద్ జోన్లో ధర్నా అనేది చేయలే, పర్మిషన్ లేదు. హైదరాబాద్ సిటీలో ధర్నాలు చేశారు. నేనేమంటున్నా అంటే ఈ ధర్నాలు రస్తారోకలు కాదన్నా, రస్తారోకలు కాదు. మేమేమంటున్నాం అంటే మా ఆటో డ్రైవర్స్ తోటి ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుంటే మేము సీఎం గారికి మా యొక్క బాధలు, మాకు ఏం జరుగుతుంది, మాకు ఏ విధంగా పోతున్నాం, మేము ఎట్లా నష్టపోతున్నాం అనేది సీఎం గారికి వివరిస్తాం. మేము ఈ ధర్నాలు చేసి రోడ్డు మీద పబ్లిక్ డిస్టర్బ్ చేయడం అవసరం లేదు. మేము ఉన్న ఫ్రెండ్ ఏంటంటే పొద్దున బయలుదేరితే సాయంత్రానికి కూడా 500 కూడా రాలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే మేము డైరెక్ట్గా సీఎం గారికి మేమే చెప్పుకుంటాం, విన్నవించుకుంటామా మా బాధ, మా ఆవేదన, మా కడుపు కోత ఉంది కాబట్టి మేము డైరెక్ట్ చెప్తాం. ఎంతసేపు మా ఆటోలు బంద్ చేసుకొని ధర్నాలు చేయడం ఇది కాదు. ఉన్న ఫ్రెండ్ ఏంటంటే అక్కడికి వెళ్ళి మేము సార్ మా పరిస్థితి ఇది, మా బాధ ఇది, ఫ్రీ బస్సులు అయినప్పటి నుంచి మాకు గిరాకులు తగ్గిపోయినాయి, పిల్లల ఫీజులు వెళ్ళలేకపోతున్నాయి, ఇంట్లో గడవలేని పరిస్థితి, కొన్ని అప్పులు ఉన్నాయి, ఫైనాన్సులు ఉన్నాయి, ఏది లేదు. అట్లా చెప్పుకోవడం వల్ల మాకు సీఎం గారు ఏదైనా స్పందిస్తే తక్షణమే మాకు ఏదన్నా ఒకటి యాప్ అందుబాటులోకి తెస్తే మాకు ఏదైనా జరగవచ్చు న్యాయం. అట్లా అంటున్నాను. కానీ ఎంతసేపు మీరు మమ్మల్ని ఎందుకు మొన్న కూడా నేను మాట్లాడినా, నేను హైటెక్ సిటీలో మాట్లాడినా, అది కూడా మమ్మల్ని కూడా అక్కడ దాకా ఎందుకు చేర్చట్లేదు అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను మమ్మల్ని కూడా తీసుకెళ్తే వాళ్ళు కూడా మా బాధ అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మేము పొద్దున్న లేచి రోడ్డు మీద బండి తోలుతున్నాం కాబట్టి మాకు తెలుసు. ఆ విషయానికి ఏంటంటే మేము మమ్మల్ని కూడా అక్కడ దాకా తీసుకెళ్తే మా బాధ అనేది చెప్పుకుంటాం. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారన్న. సో అయితే ప్రజెంట్ మామూలుగా మీకు ఇంతకు ముందే ఎంత వచ్చేదన్న డైలీ 1000 రూపాయల నుంచి 1500 చేసేవాళ్ళం. 1000 నుంచి 1500 ఎక్కువ కష్టం. కొద్దిగా లేట్ నైట్ 10 ఆ టైం వరకు అయితే 1500, మ్యాక్సిమం అయితే 1200 వెళ్ళేవాళ్ళం కన్ఫర్మ్గా. దాంట్లో అవద్దాం. ఈ రోజు అయితే ఎంత వచ్చింది? ఈరోజు నేను 400 ఏమో చేసిన, 400 పొద్దు నుంచి. అంటే ఎక్కువగా ఇంతకుముందు మహిళలు ఎక్కువగా ఎక్కుతూ ఉండేవాళ్ళ, సో అట్లా అయితేనే కదా మామూలుగా తగ్గేది. ఇప్పుడు మహిళలు ఎక్కుతురని ఇప్పుడు ఏంటంటే 1,00,000-2 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఫ్రీ బస్సులో వెళ్తారు. ఎంతసేపు 80% మహిళలకు పెట్టినాము, మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు పెట్టినాము అని అంటారు. కానీ బడుగు బలహీన వర్గాల కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా బస్సులోనే వెళ్తున్నారు, ఫ్రీ జర్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఏ పేదవాడికి ఎక్కడ వర్తిస్తుంది? ఇక ఉన్నవాడు కూడా వెళ్తుండే కదా. నేను అనేది అది
వాళ్ళు కూడా మహిళలు అస్సలు ఎక్కట్లే ఆటోలలో. మా ఫ్యామిలీలో మేము నలుగురము, మా అమ్మ కూడా ఉంటుంది 5 మంది. మరి డైలీ ఇప్పుడు వచ్చే ఇన్కమ్ని బట్టి అయితే 400, 300 అయితే మరి చాలా కష్టం అవుతుంది కదా. సో ఎట్లా ఉంది మరి? నాకు ఇప్పుడు ఆపద వచ్చింది. ఆపద వస్తే అప్పుడు అంతకుముందు డైలీ ఫైనాన్స్ తెచ్చుకుంటే ఆటో నడిపి కట్టేవాళ్ళం, ధైర్యం ఉండే. ఇప్పుడు ఆ డైలీ ఫైనాన్స్ కూడా ఏమైనా సమస్య వచ్చినప్పుడు వాడు ఇవ్వట్లే. నీకు గిరాకులు లేవంటున్నావు కదా, నీకు ఫైనాన్స్ ఇస్తే నువ్వు ఎట్లా కడతావు, నువ్వు ఎట్లా బతుకుతావు అని వాళ్ళు కూడా మాకు అడుగుతారు. వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి. కాకపోతే ఏంటంటే మాకు చాలా ఇబ్బంది అయిపోయింది.